తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైఎస్ జగన్కి కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు బహిరంగ సవాల్ విసిరారు. లడ్డూలో కల్తీ జరగలేదని జగన్ అలిపిరి మెట్లపై ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టుల్లో తీవ్ర అవినీతి జరిగిందని, రసాయనాలు కలిపిన లడ్డూల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సిట్ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఒక్క చుక్క పాలు కొనకుండా 20 కోట్ల లడ్డూలను ఎలా తయారు చేశారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మీద ఈరోజు మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన అందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడం జరిగింది. ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పానంగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అసలు ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న లేకుండా 60 లక్షల లీటర్లు కల్తీ నెయ్యి సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి